సార్ గౌరవ ఎలియా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు నేను తప్పుడు ఆరోపణలు చేసినా అంటున్నారు. ఒకవేళ నా ఆరోపణలు తప్పైతే నన్ను ఉరిశిక్ష వేయండి. అధ్యక్ష 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 నేను అంటున్నది ఒకటే సార్. సార్ సార్ లెట్ మీ కంప్లీట్ సార్. సార్ విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ కంపెనీతో ఏ విధమైన సంబంధం లేదు. వారు వ్యక్తిగతంగా డైరెక్టర్ కాదు, వారు వ్యక్తిగతంగా చైర్మన్ కూడా కాదు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం సార్, ఏ విధంగా వ్యక్తిగతంగా వారి పేరు తీసుకునే అవకాశం లేదు. సార్ మీకు కూడా తెలుసు, నేను పదే పదే దీని గురించి చదవనక్కర్లేదు అధ్యక్ష. సార్ మీ పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా ఎవరి పేరు తీసుకునే అవకాశం లేదు. అది అధికారం లేదు వారికి. అయినా కానీ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వారికి వచ్చిన ఇన్పుట్ కానీ వారికి ఇచ్చిన మరి ఎవరైనా ఇస్తే దాని పరంగా తప్పులు జరుగుతుండొచ్చు. విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. విత్డ్రా చేసుకొని సభను నడిపించే కార్యక్రమం అంటే హీ విత్డ్రాస్. సార్ మేము చెప్తా ఉన్నాం చాలు. ఈ రోజు విత్డ్రా చేసుకోవాల్సిందే సార్ అధ్యక్ష. విత్డ్రా ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే సార్. గౌరవ ఎలియా మినిస్టర్ గారు ఏమన్నారంటే మంత్రి గారి కుటుంబ సభ్యులు బిజినెస్ చేస్తే తప్ప అన్నారు. తప్పు లేదు. ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాండ్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసనసభ్యులుగా మనమే తేల్చుదాము.